తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో భక్తులతో పాటు బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర వార్నింగ్ ఇచ్చారు. ये मसला किसी का नहीं होता, ये सोसाइटी का है। ये सोसाइटी को थोड़े लोगों को भीड़ पहुंचता है, दिल को तकलीफ पहुंचता, ये सही नहीं होता है। ये कोई भी करे तो गलती है, पकड़ के भी ये भी अच्छा काम करे। भाई साहब सबसे गुजारिश है, प्लीज आप लोग सब लोग चले जाना यार, थोड़ा चले जाइए प्लीज। అరౌండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ సంతోష్ నగర్ పిఎస్ లిమిట్స్లో. దానికంటే ఇమీడియట్గా పోలీస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సంఘటనకి ప్రస్తుతానికి కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో కంప్లీట్ సిటీ పోలీస్ డీసీపీ గారితో సహా అందరం ఆల్ వింగ్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అందరం కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. దీనిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. ఏ రకమైన దర్యాప్తు చేయాలో పూర్తిగా దర్యాప్తు చేసి ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా తరోగా ఇంట్రాగేట్ చేసి దీని మూలాలు కూడా అన్నీ వెళ్ళి పూర్తిగా కనుక్కుంటాము. ఇంట్రాగేషన్ తరోగా చేసి ఎందుకు జరిగింది, ఏ రకంగా జరిగింది అన్నది కూడా అన్ని ఫ్యాక్ట్స్ బయటికి తీస్తాం. భక్తుల డిమాండ్ ఏదుందో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని అడుగుతున్నారు. ఖచ్చితంగా అది తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు, సెక్యూరిటీ కూడా పూర్తి సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళు చట్ట ప్రకారం మేము ఏం చేయగలుగుతామో ఖచ్చితంగా అన్ని చేస్తాం. హైదరాబాద్ సంతోష్ నగర్ లో విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, లక్ష్మీదుర్గ అయితే పాత బస్తీ సమీపంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్షాపురంలో ఈ ఘటన జరిగింది. రక్షాపురంలోని భూలక్ష్మి దేవాలయం చాలా పురాతనమైంది. ఇక్కడ అమ్మవారు విగ్రహాలు ఉంటాయి. అయితే నిన్న రాత్రి సాయంత్రం 10-11 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి వచ్చి విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఆ స్థానికులు తర్వాత భక్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని విషయాన్ని చుట్టుపక్కల వారికి సమాచారం చేరవేశారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి ఏదైతే అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా గుర్తించిన వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దానికి సంబంధించిన ఆ వ్యక్తులను అరెస్టు చేసి లోపే భారీగా తర్వాత బీజేపీ కార్యకర్తలు తర్వాత బజరంగ్ దళ్ తర్వాత ఈ అనుబంధ సంస్థలు వాళ్ళందరూ చేరుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే లోకల్ పోలీసులతో పాటు డీసీపీ సౌత్ జోన్ తర్వాత స్పెషల్ బ్రాంచ్ నిఘా వర్గాలందరూ అప్రమత్తమై పూర్తిగా అక్కడ శాంతి భద్రతలను కొనసాగించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఒకసారి అక్కడ చేరుకున్న భక్తులు రోడ్డుపై బైఠాయించి వాళ్ళపై ఇదంతా కూడా ఒక కుట్రతనం చేశారు. దీంట్లో కుట్రకోణం ఉంది, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో వాళ్లకు నచ్చజెప్పి రాత్రి అయితే ఎలాంటి ఆందోళన లేకుండా కూడా వాళ్ళని పంపించి వేశారు. అయితే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులు కూడా మెంటల్లీ బాగా లేదని చెప్పేసి కూడా వాళ్ళ స్థానికులు చెప్తున్నారు. ఏదైతే ఒక సామాజిక వర్గం చెందిన వారు కావడంతో వాళ్ళు కావాల్సుకునే ఈ వినాయక ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి గొడవలు తరచుగా జరుగుతుంటాయి. ఇది కూడా ఒక పథకం ప్రకారమే చేశారు కాబట్టి దీనిపై లోతైన దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ. థాంక్యూ వెంకట్.